మీరేం చేసుకుంటారు చేసుకోండి, యేసుప్రభు నా దేవుడు అన్నాడు. ఆ భార్యను పిలిచారు, ఏమి నువ్వేమంటావు, జాగ్రత్త పెట్టినారా. ఇవాళ నాగాలంటది బిక్కు ఈ తొమ్మలపల్లి గ్రామం. ఆ అమ్మాయి అన్నది, నా కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభు నాకు దేవుడు, నేను మీ దేవతను ఆరాధించను. అప్పుడు వాళ్ళందరూ పిలిచి ఆ పిల్లలు ఇద్దరిని, భార్య భర్తలు ఇద్దరిని మధ్యలో నిలబెట్టి ఆ కొడుకుని తీసుకొచ్చారు. ఇది కరెక్ట్. మరలో ఒకసారి అడుగుతున్నాను, మీరు ఆ యేసుప్రభుని మానేసి మన దేవతను ఆరాధిస్తారా, ఈ కొడుకుని చంపేయమంటారా అన్నారు. కొడుకుని చంపేసినా నాకు ఏ ఇబ్బంది లేదు. ఆ బాణాలు పెట్టి కొట్టి కొడుకుని చంపేశారు. గిలగిల కొట్టుకున్నాడు, ఇద్దరు ముందు పడిపోయాడు. ఆ తర్వాత మరలా అడిగారు, నీ భార్యని చంపేస్తున్నాం, కావాలంటే ఇంకో పిల్లలు పెళ్లి చేస్తే ఏమంటావు నువ్వు అన్నాడు. నేనేం ఆ పిల్లలు అడిగారు, యేసుప్రభే మాకు దేవుడు తప్ప ఇంకెవరు మాకు దేవుడు కాదు. ఆ పిల్లలకు బాణాలు పెట్టుకొచ్చి చంపేశారు. వాళ్ళిద్దరూ రక్తపు మడుగులో ఉంటుండగా ఇతను అడిగారు, ఏమయ్యా ఆఖరికి అడుగుతున్నావు, నేను యేసుప్రభు కావాలా మన దేవత కావాలా? నాకు యేసుప్రభే కావాలండి. నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ప్రేమించి నా కొరకు ఏడ్చిన యేసుప్రభు కంటే మన దేవత గొప్పది కదంటే వెంటనే బాణాలు గురిపెట్టి కొట్టండి రా అనుకున్నారు. బాణాలు కొట్టారు, వేసేసారు అందరూని. తల్లి, భర్త, భార్య, పిల్ల ముగ్గురు గిజగిజి కొట్టుకుంటున్నారు. అప్పుడు ఆ ఊరు పెద్ద, ఈ పెద్ద మనుషులు ఎక్కువ మంది చంపించేవాడే పెద్ద, ఆయన వచ్చి అక్కడ నిలబడాడు ఆ ముగ్గురు దగ్గరని. అందరిని అన్నాడు, అయ్యా వీళ్ళు ఆరాధించే యేసుప్రభు ఎంత గొప్పోడు కాకపోతే ప్రాణాలకు లెక్క చేయకుండా ముగ్గురు చచ్చిపోతారు. అందువల్ల ఆ యేసుప్రభు నాకు కూడా దేవుడు, నన్ను కూడా కొట్టి చంపేయండి అన్నాడు. వాళ్ళు ఎవ్వరూ బాణాలు వేయకుండా వచ్చి ఈయన దగ్గరికి వచ్చేసి మీ దేవుడే మా దేవుడు అన్నారు. అది దాన్ని ఆ రాజ్యం యేసుప్రభు రాజ్యం అయిపోయింది. నాగాలాండ్ దేశం ఇవాళ ఎక్కడ చూసినా ఈ పిల్లలు చెప్పిన ఇంగ్లీషే. మా మూర్ఖులైన ఆ భాషను పోయి తీసేసాడు దేవుడు. ఏదైనా ఉండుంటే ఇవాళ ఇంగ్లీష్ చెప్పుకుని ప్రపంచం అంతా వాళ్ళు ఉన్నారు. ఇవాళ తొమ్మలపల్లి అంతా